మున్సిపల్ కార్పొరేషన్ సమావేశానికి సంబంధించి ప్రధానంగా అజెండాలో ఉన్నటువంటి కొన్ని అంశాలు వివాదాస్పదానికి దారితీస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా పీపీపీ విధానాన్ని వైసీపీ మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తుంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పైన కూడా పెద్ద ఎత్తున అటు ఉద్యమం చేసినటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో కడప నగరంలో ప్రధానంగా వందల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఏవైతే నేక్నాం కళాక్షేత్రం కావచ్చు, అదేవిధంగా వైఎస్ఆర్ ఆడిటోరియం కావచ్చు, పాత మున్సిపల్ కార్యాలయం, అదేవిధంగా అంబేద్కర్ భవన్, ఈ 4 భవనాలను కూడా అద్దె ప్రాతిపదికన ఇవ్వాలన్నటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యం. నేపథ్యంలో మనతో పాటు మేయర్ పాకా సురేష్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నట్టు సో మొదటి నుంచి కూడా మీ పార్టీ విధానం అది కాదు, కానీ మీ పార్టీ విధానం లేకపోయినా కూడా ఈ అజెండాలో ఈ అంశాలను ఏదైతే చేర్చడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎలా చూడాలి దీన్ని? తప్పకుండా పీపీపీ మోడ్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. ఏదైతే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ప్రభుత్వమే నిర్మించి దాని తర్వాత జీతాలు చెల్లిస్తూ వాళ్ళను రూపాయికు 10 రూపాయకు ప్రైవేట్ వ్యక్తులు దారదత్తం చేయడాన్ని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి వ్యతిరేకం చేస్తున్నాం. కానీ మీరు చెప్పిన ఈ సబ్జెక్ట్స్ ఏంటంటే కనుక ఇది ప్రభుత్వం యొక్క విధానం. మన కడప నగరపాలక సంస్థలో పాలకవర్గం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, ప్రభుత్వం అనేది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఉంది. ఈ అజెండా ప్రిపేర్ చేసేటప్పుడు గతంలో నేను ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఏదైతే పాలకవర్గ సంబంధించిన సభ్యులు కొన్ని అంశాలు దాంట్లో చేర్చడం జరుగుతుంది. అలాగే ప్రభుత్వం తరపున కమిషనర్ గారు అయితేనేమి, కలెక్టర్ గారు అయితేనేమి కొన్ని అంశాలు దాంట్లో పొందుపరిచే కార్యక్రమం చేస్తారు. ఎందుకంటే ఈ ఆఫీస్ సిస్టమ్ కాబట్టి ఏవి వచ్చినా కానీ అజెండాలో పెట్టడం జరుగుతుంది. దాని తర్వాత జనరల్ బాడీ మీటింగ్లో దాని నుంచి డిస్కషన్ జరిగి ఏదైతే ప్రజలకు మేలు జరుగుతుందో, ఏదైతే ప్రజల ఆకాంక్ష ఉంటుందో, ఎందుకంటే మెజార్టీ సభ్యులం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులం ఉన్నాం కాబట్టి తప్పకుండా ఈ పీపీ మోడ్ను వ్యతిరేకించడం జరుగుతుంది. కానీ అజెండాలో ఉన్నంత మాత్రాన దాన్ని వాళ్ళకు దారదత్త చేసే కార్యక్రమం కాదు. అజెండాలో మేము డిస్కషన్ జరిగి రేపు అడుగుతున్న జనరల్ బాడీలో దాన్ని నిర్దిష్టంగా వ్యతిరేకించే కార్యక్రమం మా పాలకవర్గం మొత్తం కూడా చేపడుతుందని తెలియజేస్తున్నాం. గతంలోనే తెలియజేశాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం. కానీ ఇప్పుడు ఏదైతే మీరు చెప్తున్నారో అద్దె ప్రాతిపదికన ఆల్రెడీ మనం మున్సిపల్ ఆడిటోరియం కానీ అలాగే కళాక్షేత్రం కానీ నామినల్ రెంట్గా టెండర్స్ పిలిచి టెండర్ ద్వారా వచ్చిన ఏజెన్సీకి అప్పచెప్పడం జరుగుతుంది. వాళ్ళు దాన్ని మెయింటైన్ చేసే కార్యక్రమం జరుగుతుంది. కానీ ప్రభుత్వం వాటి స్థానంలో డెమాలిష్ చేసి కొత్తగా కట్టాలన్న ఉద్దేశంతో వాళ్ళేమో పెట్టినట్టున్నారు. మేమైతే కనుక ప్రభుత్వ స్థలాలు ఏవి కూడా ప్రైవేటు వాళ్ళకు లీజుకి ఇచ్చే కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఉన్నటువంటి పాలకవర్గం ఒప్పుకునే ప్రశ్నే లేదని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. సో ఇటీవల కాలంలో ఏదైతే గత కొంతకాలంగా కూడా సర్వసభ్య సమావేశం వివాదాస్పదంగా మారుతుంది. కుర్చీ వివాదం కారణంగా పలుమార్లు కూడా వాయిదా పడింది. ఈ నేపథ్యంలో అజెండాలోని అంశాలను కూడా ఒక రకంగా అవి ఇప్పటికి కూడా ఆమోదం ముద్ర వేయనటువంటి పరిస్థితి. అంటే మరోవైపు మీరు ఈ బడ్జెట్ సమావేశం నిర్వహించబోతున్నారు, అదేవిధంగా సర్వసభ్య సమావేశం నిర్వహించబోతున్నారు. మళ్ళీ మీరు కుర్చీ వేయకపోతే వివాదాలకు దారితీసే పరిస్థితి ఉంది, కుర్చీ వేస్తే మీ వైసీపీలో ఉన్నటువంటి కొంత వ్యతిరేకించే పరిస్థితి ఉంది. సో ఇది మీకు సంకట పరిస్థితి నెలకొన్నటువంటి విషయం వాస్తవమా కాదా? తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే గతంలో సాంప్రదాయం ప్రకారం జరిగినట్టు అప్పుడు మేయర్ యొక్క విచక్షణాధికారం ప్రకారం అప్పుడున్న ఎమ్మెల్యేలకు వేయడం జరిగింది. దాని తర్వాత మేయర్ గారి ఇష్యూ జరిగిన తర్వాత ఆయన ఇంటి మీద చెత్త వేయడము, మేయర్ యొక్క మనోభావాలు దెబ్బతిన్న తర్వాత అప్పుడు ఉన్నటువంటి పాలకవర్గం మొత్తం కూడా మనల్ని అవమానించిన వాళ్ళని ఎందుకు మనం చేయాలన్న ఉద్దేశంతో తీరింది. దాంతో కుర్చీ వివాదం జరిగి దాదాపుగా 18 నెలల నుంచి కడప నగరపాలక సంస్థకు సంబంధించిన అజెండా ఏది కూడా డిస్కషన్ అనేది జరగడం లేదు. అధికారులు ఎక్కడా కూడా ఈ పాలకవర్గానికి సంబంధించిన అజెండాను రూపొందించి దాన్ని మీటింగ్ జరిగే కార్యక్రమం జరగలేదు. కానీ రేపు జరగబోయే కార్యక్రమం మీటింగు సజావుగా జరుగుతుంది. ఏదైతే జిహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం ఉందో దాని ప్రకారమే మా యొక్క పాలకవర్గ సభ్యులందరూ కూడా ఆమోదంతోనే రేపు మీటింగ్ జరుగుతుంది. ఎందుకంటే యాక్చువల్గా మీటింగ్ పైన జరపాల్సిన అవసరం ఉంది. కానీ అక్కడ ఉన్నటువంటి షార్ట్ సర్క్యూట్ కొంచెం ఏదో ఇబ్బంది జరుగుతుందన్న ఉద్దేశంతో మా దృష్టికి వస్తే ఇమీడియట్గా కింద ఉన్నటువంటి వీడియో కాన్ఫరెన్స్ హాల్లో మీటింగ్ మార్చడం జరిగింది. తప్పకుండా సజావుగా మీటింగ్ జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. ఖచ్చితంగా ప్రజా సమస్యలు ఏమున్నాయో వాటన్నిటి మీద కూడా రేపు జరగబోయే దాంట్లో చర్చించి ప్రజలకు అవసరమైన వాటన్నిటి కూడా మా పాలకవర్గం ఆమోదించే కార్యక్రమం జరుగుతుంది. ప్రజా వ్యతిరేకమైనటువంటి తిరస్కరించే కార్యక్రమం జరుగుతుంది. అలాగే నిత్యం సమస్యలు ఉండేటువంటి ఏవైతే బుగ్గంగ ప్రొటెక్షన్ వాళ్ళకి సంబంధించిన బ్యూటిఫికేషన్కి సంబంధించి అయితేనేమి, అలాగే ఎస్ఆర్బీసీకి సంబంధించిన కెనాల్ డ్రింకింగ్ వాటర్ వర్క్స్ గురించి అయితేనేమి అనేక విధాలు కూడా అన్నిటి కూడా కులంకషంగా చర్చించి ప్రజలకు అవసరమైన తీర్మానాలు
చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ప్రధానంగా అజెండాలో కొన్ని అంశాలు వివాదాలకు దారితీస్తున్నాయి. ఏదైతే అగ్నిపథ్ పథకం 2024లో ఉన్నటువంటి అగ్నిపథ్ పథకానికి కార్పొరేషన్ నిధులు ఇవ్వడాన్ని కూడా కొంతమంది కార్పొరేటర్లు వ్యతిరేకిస్తున్నారు. అదేవిధంగా ఏదైతే వాహనాలకు సంబంధించి రెంటెడ్కు తీసుకోవాలి, అయితే ఇప్పటికే రెంటెడ్కి తీసుకొని ఆ వాహనాలలో కూడా పెద్ద ఎత్తున స్కామ్ జరిగిందన్నటువంటి ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఈ అంశాలన్నింటినీ కూడా అజెండాలో చేర్చడాన్ని ఒక రకంగా మీ కార్పొరేటర్లే తప్పుపడుతున్నారు. ఎలా చూడాలి? ఎక్కడ ఏ కార్పొరేటర్లు తప్పట్లేదు, అది రేపు మీటింగ్లో జరుగుతుంది డిస్కషను. ఎందుకంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎవరికైతే వెహికల్ అలాట్మెంట్ చేయాలనో వాళ్ళందరికీ కూడా మనం తీర్మానం చేసి CDMA ఆఫీస్కి పంపిస్తాం. ఇక్కడ ఏదో కార్పొరేషన్ ఆమోదించి కార్పొరేషన్ నుంచి చేసే కార్యక్రమం కాదు. మేము ఆమోదించిన తర్వాత దాంట్లో అజెండాలో మీరు మరొకసారి చదవచ్చు, లాస్ట్లో మేము ఆమోదించి CDMA గారికి పంపించడం జరుగుతుంది. ఎందుకంటే వ్యాస్ట్ ఏరియా ఉంది కాబట్టి ప్రతి ఒక్క ఎవరైతే డిపార్ట్మెంటల్ హెడ్ ఉంటారో వాళ్ళందరికీ కూడా వెహికల్ ప్రతి కార్పొరేషన్లో, ఇదే కడప కార్పొరేషన్లో ఒకటే ఇచ్చే కార్యక్రమం చేయలేదు, మన ఆంధ్రప్రదేశ్లో ఉండే అన్ని కార్పొరేషన్లో ఇదే పందా కొనసాగుతుంది. మేము తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపిస్తాం. ప్రభుత్వం ఆమోదిస్తే వాళ్ళకి వెహికల్స్ ఉంటాయి, ప్రభుత్వం ఆమోదించుకుంటే వాళ్ళ వెహికల్స్ ఉండవు. మా బాధ్యత పరంగా మనకున్నటువంటి ఆ డిపార్ట్మెంట్ హెడ్లు ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ అలాట్మెంట్ చేయాలని చెప్పి తీర్మానం చేస్తున్నాం అంతే. దాన్ని CDMA గారికి లెటర్ దూరం తెలుపుతారు. అక్కడి నుంచి యాక్సెప్టెన్స్ వచ్చిన తర్వాత వాళ్ళకు కేటాయించే కార్యక్రమం జరుగుతుంది. ఇంకా అగ్నిపథ్ అంటారా, దానికి సంబంధించి అది కార్పొరేషన్కి ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ గారు ఆయన ఆర్మీ రిక్రూట్మెంట్ కోసము మనం DMF గ్రాంట్ నుంచి దాన్ని పిలుస్తాం, ఎడ్యుకేషన్ కార్పొరేషన్ చేయండి అని చెప్పేసి ఒకటి ఇవ్వడం జరిగింది. అది ఓన్లీ మన కార్పొరేషన్ వాళ్ళు ఎడ్యుకేషన్ చేశారు. ఫండ్ మొత్తం కూడా DMF గ్రాంట్ నుంచి మన కలెక్టర్ గారు ఇస్తారని చెప్పారు. కానీ దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ రోజు పరిస్థితుల ప్రభావం వల్ల ఆయన ఇచ్చిన దానికంటే అమౌంట్ ఎక్కువైంది కాబట్టి DMF గ్రాంట్ నా దగ్గర అంత అవైలబుల్లో లేదు. 25 లక్షలు మాత్రం DMF గ్రాంట్ నుంచి కలెక్టర్ గారు ఆయన నిధుల నుంచి చెల్లించడం జరిగింది. మిగిలిన నిధులు మీ జనరల్ ఫండ్ నుంచి చెల్లించమని చెప్పి ప్రపోజల్స్ పెట్టారు. దాన్ని ఏం డెసిషన్ తీసుకోలేదు. ఇప్పుడు మేము చెప్తాం మా యొక్క సాధారణ నిధులు ఏ పొజిషన్లో ఉన్నాయి, వాటి యొక్క ఇప్పుడు రావాల్సిన స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎన్ని ఫండ్స్ రావాలి అన్నీ కూడా కులంకషంగా రేపు పాలకవర్గం సభ్యులు చర్చిస్తాం. దాంట్లో అదొకటే కాదు, 3 సబ్జెక్టులు ఉన్నాయి. ఏదైతే UGDC గతంలో మనము వర్కులు చేశామో ఆ వర్క్కు సంబంధించి గవర్నమెంట్ నుంచి డబ్బులు రాకపోతే దాన్ని కూడా జనరల్ ఫండ్ నుంచి చెల్లించమని చెప్పేసి ఒక సబ్జెక్ట్ పెట్టారు. దాని తర్వాత మన కేసీ కెనాల్ కట్టంపటి వేసిన రోడ్డుకు సంబంధించి బడ్జెట్ లేదని చెప్పేసి అవి కూడా సాధారణ నిధుల నుంచి చెల్లించమని పెట్టారు. ఈ 3 సబ్జెక్టులు కూడా మా సభ్యులందరితో కులంకషంగా చర్చిస్తాం. ఏది ఫండ్స్ అవైలబిలిటీ నుంచి ఏది చెల్లించాలి ఏది చెల్లించకూడదు గౌరవ సభ్యులు తీర్మానం చేసే కార్యక్రమం చేస్తాం. ప్రధానంగా ఏదైతే వర్కులకు సంబంధించి ఇప్పటికే కమిషన్ కొట్టు చెక్కు పట్టు అన్నటువంటి రీతిలో కూడా చెల్లింపులు జరిగాయన్నటువంటి ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో దీనిపైన ఏమన్నా ప్రత్యేకంగా మీరు దృష్టి పెట్టే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? నాకు తెలిసినటువంటి కమిషన్ పొట్టు అవన్నీ ఊరికే రూమర్స్ ఉంటాయి. ఎందుకంటే ఏ కమిషనర్ కానీ ఏ అధికారి కూడా వాళ్ళకి ఇబ్బంది తెచ్చుకునే కార్యక్రమం తెచ్చుకోరు. ఏదైతే గతంలో పాత కమిషన్ ఉన్నప్పటి నుంచి కూడా ఎమర్జెన్సీ వర్కులకు బిల్లులు చెల్లించే కార్యక్రమం చేస్తున్నారో వాటిని అలాగే చెల్లిస్తున్నారని చెప్పి మాకు తెలిసింది. కానీ రేపు పాలకవర్గం సభ్యులు ఆ బడ్జెట్ పెడతాము, బడ్జెట్ అప్పుడు దానికి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి, దానికి సంబంధించి చర్చిస్తాము. ఏదైతే ఇప్పుడు బడ్జెట్ మనమేం కొత్తగా ఆమోదించే కార్యక్రమం కాదు, ఏదైతే స్టాండింగ్ కమిటీలో మనం అప్రూవల్ చేశామో అదే బడ్జెట్ని ఇప్పుడు రాటిఫై చేస్తాం అంతే. దీంట్లో కొత్తగా పెట్టేది, కొత్తగా మార్పులు చేర్పులు చేసే క్వశ్చన్ ఏముండదు. కేవలం అప్పుడు ఏదైతే స్టాండింగ్ కమిటీలో అప్రూవల్ చేశారో అదే బడ్జెట్ను జస్ట్ రాటిఫికేషన్ చేస్తామంతే. ఈ రాటిఫికేషన్ తర్వాత అధికారులు ఏది చేయాలా ఏది చేయకూడదని తెలియతే అంచనాలు, ఇప్పుడు ఏదైతే ఫస్ట్ మనం పెట్టేది అంచనా బడ్జెట్, దాని తర్వాత యాక్చువల్స్ వస్తాయన్నమాట. అప్పుడు నెక్స్ట్ ప్రపోజల్ చేసేటప్పుడు వీళ్ళు ఆ యొక్క మనం కేటాయించిన బడ్జెట్ను రీచ్ అయ్యారా లేకపోతే దానికంటే ఎక్సీడ్ అయినారా అని చెప్పేసి నెక్స్ట్ ప్రతిపాదనలో వస్తాయి. ఈ ప్రతిపాదనలో ఏమి లేవు, ఏవైతే స్టాండింగ్ కమిటీ అప్రూవల్ చేస్తామో అది మాత్రమే ఇప్పుడు మనం ఆమోదించే కార్యక్రమం చేస్తాం. సో ఇది మీకు చివరి సమావేశం అనుకుంటా, ఎందుకంటే మార్చిలో ఒకవేళ నోటిఫికేషన్ వస్తే కన్నా ఇంకా మరో సమావేశం నిర్వహించుకునేందుకు కూడా అవకాశం లేదు. ఈ నేపథ్యంలో నగరంలో ప్రధానంగా మెర్జ్డ్ అయినటువంటి గ్రామాలలో కూడా ఇప్పటికి కూడా మౌలిక వసతులు నోచుకోలేని పరిస్థితి, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. ఈ నేపథ్యంలో అటు తిలక్ నగర్ కావచ్చు, ఇతరత్ర ప్రాంతాలు, కొన్ని ప్రాంతాలు దశగిరిపేట వంటి ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున వరదలు చూస్తే మాత్రం మురికి నీరు ప్రవహిస్తున్న పరిస్థితి, ఆ ప్రాంతాల్లో దుర్గంధపు వాసన నడుమే నివాసం ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ అంశం పైన ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? తప్పకుండా చివరి మీటింగ్ అని కానీ మనం ఆలోచించలేదు కానీ, ఎందుకంటే
3 నెలలకు ఒక మీటింగ్ పెట్టాలా, 6 నెలల్లో 2 మీటింగ్లు అనేది పెట్టాలనేది ఒక జిహెచ్ఎం యాక్ట్ ప్రకారం ఉంది. తప్పకుండా ఇప్పుడు అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్నాయి కాబట్టి అసెంబ్లీ సెషన్స్ ఒకవేళ అర్లీగా అయిపోతే కనుక మరొక మీటింగ్ కూడా మనం జరుపుకునే కార్యక్రమం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఇప్పుడు మీరు అన్నట్టు మెర్జిడ్ పంచాయతీలో ఏవైతే మౌలిక సదుపాయాలు కల్పించే కార్యక్రమంలో, ఎందుకంటే అవన్నీ మెర్జిడ్ పంచాయతీలు వ్యాస్ట్ ఏరియా ఉంది కాబట్టి అక్కడ డబ్బులు పెట్టాలంటే మనకున్నటువంటి ఈ సాధారణ నిధులలో నుంచి మనం పెట్టలేని పరిస్థితి ఉంది కాబట్టి ఏవైతే 15 ఫైనాన్స్ గ్రాంట్స్ అలాగే ఎన్క్యాప్ నుంచి వచ్చిన డబ్బులన్నీ కూడా మెర్జిడ్ పంచాయతీలోనే మ్యాక్సిమం పెట్టడం జరిగింది. ఏదైతే ఇప్పుడు అలంకానపాలెం నుంచి ఉన్నటువంటి డ్రైన్ అయితే 1,30,00,000తో, అలాగే ఊటుకూరు దగ్గర నుంచి 1,32,00,000తో, అలాగే 46వ డివిజన్లో 1,30,00,000, అట్లా ఏవైతే మెయిన్ డ్రైన్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈ 15th ఫైనాన్స్ ఎన్క్యాప్లో మనం ఆల్రెడీ ఆమోదించినాం. ఆల్రెడీ టెండర్లు కూడా పూర్తయినాయి. ఇవి వర్క్ నాకు తెలిసినంత వరకు 15 రోజుల్లో గ్రౌండ్లోకి వస్తాయి. రాబో 15th ఫైనాన్స్ 5 crores వచ్చింది. ఏవైనా కూడా నేను ఉండేటువంటి ప్రజలకు ఒకటే, ఇక్కడ మా పాలకవర్గం ఒక్కటే అజెండాతో పనిచేస్తున్నాం. ప్రజా సమస్యలను తీర్చే విధంగా ముందుకు వెళ్తాం తప్ప ఎక్కడా ప్రజలకు వ్యతిరేక కార్యక్రమాలు మా పాలకవర్గం ఎప్పుడూ చేపట్టదని కూడా మేము తెలియజేస్తున్నాం. సో మొత్తం మీద ఏదైతే కార్పొరేషన్కి సంబంధించి ఎజెండాలో ఉన్నటువంటి అంశాలు వివాదాస్పదాలకు దారి తీయడానికి ప్రధాన కారణం ప్రభుత్వం కొన్ని ఏదైతే పీపీపీ విధానాన్ని అమలు చేస్తూ కూడా కొంత చేర్చినటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో దాన్ని పూర్తి స్థాయిలో మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఇది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాబట్టి ఖచ్చితంగా కార్పొరేషన్లో పెట్టి ఆ తర్వాత సభ్యుల ఆమోదం పొందిన తర్వాతే పరిగణలోకి తీసుకుంటాం అన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. మరోవైపు జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఎక్కడే కూడా ఏదైతే మెర్జ్డ్ పంచాయతీలపైనే ప్రత్యేక దృష్టి సారించాం. ఏదైతే డ్రైనేజీ వ్యవస్థ కావచ్చు, ఇతరత్ర అంశాలపైన కూడా 15th ఫైనాన్స్ కావచ్చు, ఎన్క్యాప్ నిధులతో అభివృద్ధి చేస్తున్నామన్నటువంటి విషయాన్ని మనతో పాటున్నటువంటి మేయర్ పక్కా సురేష్ చెప్తున్నారు. కెమెరామెన్ రాముతో కిషోర్, RTV, కడప నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.